పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్ గ్రామస్తుల మనోవేదన. గ్రామానికి చెందిన పూర్వీకులు 40 సంవత్సరాల క్రితం ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వ పాఠశాలను నిర్మించుకోవడం జరిగిందని, దాన్ని ఇప్పుడు మరో గ్రామానికి పాఠశాల పిల్లలను తరలించడం సరికాదని తెలిపారు. పిఠాపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద పాడా కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాసరావు సమక్షంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఆనందనగరం గ్రామానికి చెందిన ములకపాటి బుచ్చిరాజు, సిపిఎం నాయకుడు శాఖ రామకృష్ణ, దళిత నాయకుడు బల సురేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన పాఠశాలల్లో చదువుతున్న 3, 2, 4, 5 పిల్లలను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగంపేట గ్రామానికి పంపించడం వలన దారిలో కుక్కలు, వాహనాల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. మండల పరిధి గ్రామం అయిన ఆనందనగరం గ్రామంలో మా పూర్వీకులు గత 40 సంవత్సరాల క్రితం ఎంతో పోరాటం చేసుకుని అక్కడ స్కూలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్కూలు ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాలు ప్రకారం అక్కడ 5వ తరగతి వరకు జరిగే స్కూలు ఇప్పుడు 2వ తరగతికి పరిమితం చేసి మిగతా క్లాసుల వాళ్ళని బయట ఊళ్ళకి పంపిస్తూ ఉన్నారు. ఈ పిల్లలు బయటికి వెళ్తుంటే అక్కడ దారిలో కుక్కలు లాంటివి, ఇక్కడ వాహనాలు ఇలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనివల్ల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బయటికి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు ఇంటికి చేరతారా, వాళ్ళ పరిస్థితి ఏంటని కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఎంతో పోరాడి సంపాదించుకున్న ఈ స్కూల్ని ఇవాళ పక్క గ్రామంలో కలపడం అనేది మేము దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పూర్వీకులు పోరాడి సాధించుకున్న స్కూల్ అది. ఇది షెడ్యూల్ క్యాస్టులకి ప్రత్యేకించి ఒక విధానం ఉంటుంది. ఆ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా చదువు అందాలన్న ఇదితో మా దళిత కులం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా అభివృద్ధి గురించి ఏర్పడుకున్న స్కూలు. ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది పద్ధతి కాదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి స్కూళ్ళు చాలా ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఈ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో స్ట్రెంత్ తక్కువైనా ఇవాళ కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా కూడా పిల్లలు చేరతారు. కాబట్టి దీనికి ఎలుసుబాటు అనేది కల్పించాలి. ఏదో రెడీమేడ్ వస్తువు కాదు కదా అప్పటికప్పుడు పెట్టేయడానికి అది లేదు అని అంటే ఇప్పుడు కని పెంచి వెంటనే స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇది కూడా అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఆనందనగరంలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ని 5వ తరగతి వరకు కూడా అక్కడే ఉంచాలి. వేరే స్కూల్ పంపించడానికి కుదరదని మేము ప్రజా సంఘాలుగా గ్రామస్తులుగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనందనగర గ్రామం. నా పేరు ములకపాటి బుచ్చిరాజు. నా గ్రామంలో 4 సంవత్సరాల నుంచి 1, 2, 3, 4, 5 తరగతులు ఈ మధ్య అతి చిన్న వయసు గల 3, 4 మరియు 5 తరగతి పిల్లలను ఒక కిలోమీటర్ దూరం పై గల నాగంపేట పంపిస్తున్నారు. ఆ పిల్లలు భయపడి స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నారు. వాపోర్ట్స్ పెరిగింది. ఇది అధికారులతో చెప్తే మార్చి నెలలో చేస్తామన్నారు. ఈ మార్చి నెలలో అడిగితే స్కూల్ ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది, ఇదో చూస్తామేదో అన్నీ అంటున్నారు తప్ప ఇదేం చేయట్లేదు. దయచేసి అతి చిన్న వయసు గల పిల్లల మీద దయ చూపి వారిని మళ్ళీ ఆ స్కూల్లోనే చదువుకునేటట్టు చేయమని అడుగుతున్నాం. మరి ఇది చాలా మట్టుకి ఇలా బడి మానేస్తే డ్రాప్ అవుట్స్ పెరుగుతుంది. తర్వాత ఇల్లిటరేటెడ్స్ అవుతారు. మరి ఇది ఎడ్యుకేషన్కే ఇబ్బందికరంగా ఉంది కనుక అది చేయమని కోరుతున్నాం.